अम्माजान के बेटा जादवांगा मलाया का पूरा सफा होता है बहुत मान तो पूरा पूरा इनकी। హలో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడికి వచ్చామని చూస్తున్నారా? మురుముల్లా నుంచి కొంచెం 5 కిలోమీటర్స్ వచ్చినామనుకో ఇక్కడ దర్గా ఉందన్నమాట. ఇక్కడ వచ్చి దర్గా అమ్మాజాన్ బాబాజాన్ కొడుకుది అన్నమాట. ఈ దర్గా వాళ్ళ కొడుకు పేరు వచ్చి సయ్యద్ జలాల్ హజరత్ అన్నమాట. చాలా పవిత్రమైంది. ఇక్కడ కూడా ఈ సమాధి అతనిదే, వాళ్ళ కొడుకుది. ఏదైతే ప్రశాంతంగా ఉంటుంది. నేనైతే ఒక 1 అవర్ పాటు లోపలనే కూర్చుని వేసినాను. చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉన్నది. నాకైతే ఈ ప్లేస్ లో కూర్చోవాలనిపించింది. కూర్చుని వేసినాను, ఎందుకో ఏమో తెలియదు. కూర్చున్న చాలా మంది కూర్చొని దేవుణ్ణి అనేది మొక్కుతా అన్నారు. నేనైతే మటుకు మా ఫ్రెండ్ రమ్మన్నా కూడా నేను రాకోకున్నా అక్కడే ఆ మూల చివరన కూర్చొని దేవుని చూసుకుంటా అక్కడ ఉండిపోయాను అనమాట. చాలా బాగుంటుంది. అక్కడ హజరత్ కూడా ఉంటాడు. మనకి ఏమన్నా బాగాలేకపోతే, ఎవరికైనా బాగాలేకపోతే తాయితులు అట్లాంటివి కూడా కడతారు. ఇంకా ఏమంటే చాలా బాగుంటుంది ఇక్కడైతే. ఇక్కడ కూడా నేను చూడండి ఎలా ఫ్రీగా తిరుగుతున్నానో ఆ దర్గాలో అనేది. మొత్తం అంతా మంది అన్నట్టుగా మనము లోపల తిరుగుతున్నాను. ఎవరైనా పోవచ్చు అనమాట, పర్మిషన్. తెలుగు, హిందూ, ముస్లిం ఎవరు భేదం అనేది లేదనమాట. దర్గాలో ఎవరైనా వచ్చు. తెలుగు వాళ్ళు కూడా చాలా మంది వచ్చారనమాట. మెయిన్ ఏమంటే ఆ లేడీస్ అనేది నాట్ అలౌడ్ లోపలికి, ఈ దర్గాలోకి లోపలికి ఎంట్రీ అవ్వడానికంటే. బయట రావచ్చు, బయట ఉండొచ్చు అనమాట. కానీ లోపలికి ఈ సమాధి దగ్గరికి అనేది ఆడవాళ్ళు అయితే హలో లేదు. చూడండి ఒకసారి, నేను ఏదైనా టెంపుల్కి వెళ్తే ఎలా కూర్చుంటాం మనము, అలా మనకు వచ్చినలాగా ఒక దేవునితో సమానంగా దేవుణ్ణి ప్రార్థిస్తాం. ఏమన్నా మనకు ఒంట్లో బాగాలేకపోయినా, ఏమన్నా కష్టాలు ఉన్నా, ఏమన్నా ఉన్నా కూడా మనము ప్రేయర్ చేసుకునేట్టు అనమాట. మురుముల్లా నుంచి 5 కిలోమీటర్ల నిమ్కాన్పల్లిలో ఈ దర్గా ఉంది. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి విజిట్